Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, Yes, sir. everyone. Good morning, sir. Very good morning, everyone. Able to hear my voice clearly, or else any disturbance from my side? Yes, sir. Clear? Okay. Clear, sir. So, lastly, మనం forms related concepts discuss చేస్తున్నట్టున్నాం కదా. We didn't discuss about Saturday session, right? Saturday మనకి session జరగలేదు కదా. Yes, sir. Yes. Okay. Previously, మనం form designing మొత్తం చూసాం HTML4 లో. Like you have an idea about text boxes, text area elements, radio buttons, check boxes, drop downs, field set, and legend elements have an idea about these things. So you are able to aware of to create a form in HTML and what is the purpose of using form tag and button controls also you have an idea. So from today we'll see the different attributes. So ఇప్పుడు form designing చూసాం. ఇప్పుడు ఆ ఫామ్ కి సమ్ వాట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని ఇంకొంచెం బెటర్ గా ఎలా వర్క్ చేయించాలి చూద్దాం. సో ఫర్ దట్ మనకి టూ థింగ్స్ లో కంటెంట్స్ అయితే మనం యాడ్ చేయొచ్చు. అది ఫామ్ ట్యాగ్ కి స్పెషల్లీ ఫామ్ ట్యాగ్ కి మనకి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇన్పుట్ అనే ట్యాగ్ తో ఉన్న ఎలిమెంట్స్ కి సమ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఫామ్ అట్రిబ్యూట్స్ చూద్దాం. ఓకే, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది కదా, ఆ బ్యాక్ ఎండ్ లో ఈ ఫామ్ అట్రిబ్యూట్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ అట్రిబ్యూట్ ఇన్ డీటెయిల్ ఫంక్షనాలిటీ వర్క్ అనేది టుడే విల్ సి. So we have 5 different attributes for form tag. For form related, we have 5 different attributes. The 5 different attributes for form tag are name, method, action, and as well as target and encrypt type. So what are the 5 different attributes for form tag? What are the 5 different attributes? The 5 different attributes for form tag is name, method, action, target, and encrypt type. So for name attribute, జస్ట్ గివ్ ది పారామీటర్ యాజ్. మీరు పారామీటర్ గా ఏం ప్రొవైడ్ చేయొచ్చు? నేమ్ అండ్ అట్రిబ్యూట్ తో ఉన్న కంటెంట్స్ కి యూ కెన్ ప్రొవైడ్ ఎనీ నేమ్. ఏం ప్రొవైడ్ చేయొచ్చు? మీరు నేమ్ అండ్ అట్రిబ్యూట్ తీసుకొని మీరు ఎనీ నేమ్ ఇవ్వచ్చు. మీకు ఈ నేమ్ అండ్ అట్రిబ్యూట్ ప్రీవియస్లీ నేను రేడియో బటన్స్ కి చెప్పాను, గుర్తుందో? ఈ నేమ్ అట్రిబ్యూట్ మనం రేడియో బటన్స్ కి డిస్కస్ చేస్తున్నాం. రేడియో బటన్స్ దగ్గర ఎందుకు యూస్ చేస్తామంటే రేడియో బటన్స్ అనేవి ఎట్ ఏ టైం ఓన్లీ వన్ థింగ్ మనకి సెలెక్ట్ అవ్వాలని చెప్పాను. అలా వన్ థింగ్ సెలెక్ట్ అవ్వాలంటే రేడియో బటన్స్ మనం నేమ్ అట్రిబ్యూట్ చెప్పాను కదా. ఇప్పుడు మనం నేమ్ అండ్ అట్రిబ్యూట్ ఫామ్ ట్యాగ్ సబ్మిషన్ లో కూడా యూజ్ చేస్తాం. బట్ ఈ నేమ్ ట్యాగ్ ఎందుకు హెల్ప్ అవుతుందని చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ అట్రిబ్యూట్, నాట్ ఎ ట్యాగ్, నేమ్ అట్రిబ్యూట్. సో జనరలీ టు క్రియేట్ ఎ ఫామ్ వీ డోంట్ రిక్వైర్ ఫామ్ ట్యాగ్. టు సబ్మిట్ ది డేటా వీ రిక్వైర్ ది ఫామ్ ట్యాగ్. సో ఇప్పుడు ఫామ్ ట్యాగ్ ఇన్సైడ్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా. Take some fields, something related to, I taken a label like enter name tag. How to create a text box in HTML? What is the tag? The tag is input tag. Type equals to for name field కి some value మనం text ప్రొవైడ్ చేస్తాం. ఎందుకని టెక్స్ట్ ఇస్తే మనకి స్ట్రింగ్ డేటా అలౌ చేస్తుంది. నెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ టేక్ అనదర్ లేబుల్ ఎంటర్ పాస్వర్డ్ అని ఒక ఫీల్డ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ది పాస్వర్డ్ ఫీల్డ్ విత్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ కి వాల్యూ ఏమి ఇస్తాం మనం జనరలీ? ఫర్ పాస్వర్డ్ వాల్యూ యాజ్ పాస్వర్డ్ ఉంది. నెక్స్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ బ్రేక్స్. ఒక 2 ఫీల్డ్స్ తీసుకున్నాను మీకు ఎగ్జాంపుల్ గా చెప్పడం కోసం. నెక్స్ట్ ఒక బటన్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని ఇస్తున్నాను. సబ్మిట్ బటన్ కంట్రోల్ తీసుకున్నాను. అవుట్పుట్ మీరు వ్యూ చేస్తే మీకు సమ్ టైప్ ఆఫ్ 2 టెక్స్ట్ బాక్సెస్ విత్ 1 బటన్ ఫీచర్ అయితే వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుంది. చెక్ దిస్. See here we have a two form input fields with submit action. మనకి ఈ సబ్మిట్ యాక్షన్ ఈ ఫామ్ ఫీల్డ్స్ ఏం చేస్తుందని తెలుసు. ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ తో యూజర్ అనే పర్సన్ ఇంటరాక్ట్ అవుతారా, ఇంటరాక్ట్ అవ్వరా? జనరలీ యూజర్స్ ఇంటరాక్ట్ అవుతారు. ఈ నేమ్ అనే ఫీల్డ్ ఏం చేస్తారు? యూజర్ సమ్ డేటా ప్రొవైడ్ చేస్తారు, నేమ్ డేటా. పాస్వర్డ్ లో సమ్ పాస్వర్డ్ డేటా ఎంటర్ చేస్తారు. ఇప్పుడు సబ్మిట్ క్లిక్ చేస్తే సబ్మిట్ ఏం చేస్తుంది చెప్పండి? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ సబ్మిట్, సబ్మిట్ విల్ గివ్ రెస్పాన్స్ టు ది పేజ్ అండ్ ఇట్ విల్ మేక్ షూర్ దట్ ద డేటా మస్ట్ సెండ్ టు ది సర్వర్ కి సెండ్ అయ్యేలా చెక్ చేస్తుంది. ఇప్పుడు డేటా సర్వర్ కి సెండ్ అవ్వాలి అంటే ఈ ఇన్పుట్ కంట్రోల్ యాక్షన్స్ అనేవన్నీ కూడా ఎవరికి ఇన్సైడ్ ఉండాలి? దట్ షుడ్ ఇన్సైడ్ టు ది ఫామ్ ట్యాగ్ ఉంది. ఎందుకనంటే ఈ ఫామ్ ట్యాగ్ ఏం చేస్తుందంటే ఈ నేమ్ అనే ఫీల్డ్ లో సమ్ క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తారు కదా మీరు, జాన్ అని. ఈ డేటాని కలెక్ట్ చేసి సబ్మిట్ కి ఇస్తేనే సబ్మిట్ పేజ్ కి రెస్పాన్స్ ఇస్తుంది. ఫామ్ ట్యాగ్ కనుక మీకు ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఉన్న డేటాని కలెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? సబ్మిట్ యాక్షన్ అనేది వర్క్ అవ్వదు. ఇప్పుడు ఫామ్ ట్యాగ్ ఈ ఫీల్డ్స్ లో ఉన్న డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఫామ్ ట్యాగ్ అండర్స్టాండబిలిటీ సేక్ కోసం, డేటా ఫామ్ ట్యాగ్ కలెక్ట్ చేయడం కోసం మీరు క్రియేట్ చేసే ఎవ్రీ ఇంటరాక్టివ్ కంట్రోల్ తో ఉన్న ఇన్పుట్ ఫీల్డ్ అవ్వచ్చు, డ్రాప్ డౌన్ సెలెక్ట్ ఫీల్డ్ అవ్వచ్చు, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్ అవ్వచ్చు, ఎవ్రీ ఫీల్డ్ కి మీరు ఒక అట్రిబ్యూట్ ని అయితే కామన్ గా ఇవ్వండి. మీరు టైప్ అట్రిబ్యూట్ తో పాటు ఇప్పటి నుంచి కామన్ గా ఏం తీసుకోవడానికి ట్రై చేస్తారు? నేమ్ అనే అట్రిబ్యూట్ కూడా తీసుకోండి. ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ నేను ఫామ్ ట్యాగ్ కి తీసుకున్నానా, ఇన్పుట్ ట్యాగ్ కి తీసుకున్నానా? చూడండి, I given this name attribute to form tag or input fields? Input fields.
ఇన్పుట్ ఫీల్డ్స్. బట్ యాక్చువల్లీ నేమ్ అట్రిబ్యూట్ ఎవరికి డిస్కస్ చేస్తున్నాం మనం? ఫామ్ అట్రిబ్యూట్ గా డిస్కస్ చేస్తున్నాం. సార్ ఫామ్ అట్రిబ్యూట్ గా డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు ఫామ్ కి ఇవ్వాలి కదా, ఎందుకు ఇన్పుట్ ఫీల్డ్ కి ఇచ్చారంటే మనం ఫామ్ ట్యాగ్ ఏం చేస్తుందో మనకు క్లారిటీ ఉందా? ఫామ్ ట్యాగ్ ఏం చేస్తుంది? యూజర్ ఇన్పుట్ ఫీల్డ్స్ లో ప్రొవైడ్ చేసిన డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కలెక్ట్ చేయాలంటే ఫామ్ ట్యాగ్ ఏం చేయాలంటే ఆ డేటాను అండర్స్టాండ్ చేసుకోవాలి. అక్కడ మీరు A to Z ఆల్ఫాబెట్స్ ఇస్తారు, నెంబర్స్ ఇస్తారు, స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తారు కదా, ఈ డేటా అంతా ఫామ్ ట్యాగ్ అండర్స్టాండ్ చేసుకుంటేనే కలెక్ట్ చేస్తుంది. ఫామ్ ట్యాగ్ అండర్స్టాండ్ చేసుకోకపోతే డేటాని కలెక్ట్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా, అక్కడ ఉన్న డేటా ఫామ్ ట్యాగ్ కలెక్ట్ చేసుకోవాలి అంటే ఫామ్ ట్యాగ్ ఆ డేటా అర్థం అవ్వాలి. ఆ డేటా అర్థం అవ్వాలి అంటే మీరు ఏమి ఇవ్వాలి? ఎప్పుడు కూడా నేమ్ అనే అట్రిబ్యూట్ ని ఏదో తీసుకోవాలి. మీరు ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఫామ్ ట్యాగ్ అనేది ఆ డేటాను అండర్స్టాండ్ చేసుకోలేదు, అండర్స్టాండ్ చేసుకోలేకపోతే డేటా కలెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు డేటాని కలెక్ట్ చేయాలన్న ప్రతి సినారియోస్ లో ఏం చేస్తారు? ఆ ఫీల్డ్స్ కి నేమ్ అట్రిబ్యూట్ అయితే మెన్షన్ చేయండి. సార్ ఈ నేమ్ అట్రిబ్యూట్ కి వాల్యూస్ ఎలా ఇస్తామంటే వాల్యూస్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఫీల్డ్ కి యూనిక్ గా ఉండాలి. అంటే మీరు ఒకదానికి ఏ తీసుకొని ఇంకొక దానికి బి తీసుకోవచ్చు సార్ అంటే ఎస్ యూ కెన్ టేక్. బట్ యాజ్ ఎ డెవలపర్ వేలో మనం కోడ్ రాయాలి, నాట్ ఏ స్టూడెంట్ లెవెల్లో మనం కోడ్ కాదు క్రియేట్ చేస్తుంది, మనం డెవలపర్ గా కోడ్ రాయాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ నేమింగ్ ఫీల్డ్స్ కి రిఫరెన్స్ నేమ్స్ ఇవ్వండి. సో ఐఎమ్ గివెన్ ఎ రిఫరెన్స్ నేమ్ కాల్డ్, what is the reference name I given? See here. What is the reference name I given here? I given txt name and a txt password. txt name లో txt password లో ఏమైనా క్యాపిటల్ కనిపిస్తుందా? క్యాపిటల్ లెటర్. Is there any capital letter in these two fields? మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి ఫీల్డ్స్ ఆ క్యాపిటల్స్ ఉన్నాయి? txt నేమ్ లో n క్యాపిటల్ ఉంది, txt పాస్వర్డ్ లో p క్యాపిటల్ ఉంది. ఇప్పుడు txt నేమ్ అనేది కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్. txt అనేది ఒక వర్డ్, నేమ్ అనేది ఒక వర్డ్. పాస్వర్డ్ లో కూడా txt అనేది ఒక వర్డ్, పాస్వర్డ్ అనేది ఒక వర్డ్. మనం ఇలా టూ వర్డ్స్ తీసుకున్నప్పుడు అంటే మీరు నేమింగ్ రెఫరెన్స్ కి టూ వర్డ్స్ కాంబినేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా సెకండ్ వర్డ్ నుంచి స్టార్టింగ్ లెటర్ మాత్రం ఎప్పుడు క్యాపిటల్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఇంకొక వర్డ్ యాడ్ చేశారు అనుకోండి ఇదే రెఫరెన్స్ కి, థర్డ్ వర్డ్ యాడ్ అవుతుంది, ఆ థర్డ్ వర్డ్ లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ తీసుకోండి. అలా తీసుకుంటే ఏమంటారంటే క్యామిల్ కేస్ సింటాక్స్ అంటారు. క్యామిల్ కేస్ సింటాక్స్ అంటే ఏముందంటే మీరు నేమ్ కి ఇచ్చే రిఫరెన్స్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ లో మీరు తీసుకున్న కంటెంట్ మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటే సెకండ్ వర్డ్ నుంచి స్టార్టింగ్ లెటర్ ఎలా తీసుకుంటారు? క్యామిల్ కేస్ తీసుకుంటారు. అండ్ చాలా నోట్ పాయింట్ మా చాలా మంది డెవలపర్స్ కి తెలియదు, బట్ మీరు ఇంకా బిగినర్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకోండి పాయింట్. ఆల్వేస్ యూస్ క్యామిల్ కేస్ ఫర్ నేమింగ్ పర్పస్. నేమింగ్ పర్పస్ కోసం ఎప్పుడు కూడా ఏ కేస్ తీసుకోవడానికి ట్రై చేస్తారు? ఆల్వేస్ యూస్ క్యామిల్ కేస్ ఫర్ నేమింగ్. నేమింగ్ కి క్యామిల్ కేసే తీసుకోవాలి. ఎందుకు అనంటే మనం ప్రిఫిక్స్ మస్ట్ స్పీక్ అబౌట్ ఆబ్జెక్ట్ టైప్. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ టైప్ గురించి ప్రిఫిక్స్ చెప్పాలి. అండ్ సఫిక్స్ మస్ట్ స్పీక్ అబౌట్ ఇట్స్ పర్పస్. ఓకేనా? ఈ టూ థింగ్స్ అయితే మీరు చెప్పాలి. ప్రిఫిక్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ టైప్ ని చెప్తుంది, సఫిక్స్ ఎప్పుడు కూడా దాని యొక్క పర్పస్ ఏంటో చెప్తుంది. ప్రిఫిక్స్ అంటే స్టార్టింగ్ టర్మ్, సఫిక్స్ అంటే ఎండ్ టర్మ్. ఇప్పుడు చెక్ చేద్దాం. ప్రిఫిక్స్ ఎప్పుడు ఆబ్జెక్ట్ టైప్ చెప్పాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫామ్ లోకి వస్తే నేమ్ రిఫరెన్స్ కి ప్రిఫిక్స్ గా ఏమి ఇచ్చాను? టీఎక్స్టీ అని ఇచ్చా చూసారా టూ ఫీల్డ్స్ కి. ఎందుకంటే ఇక్కడ యూజర్ టెక్స్ట్ డేటా ఎంటర్ చేస్తారు. నేమ్ రిలేటెడ్ ఫీల్డ్ లో కానీ పాస్వర్డ్ రిలేటెడ్ ఫీల్డ్ లో కానీ టెక్స్ట్ డేటా ఎంటర్ చేస్తారు. అది కూడా ఒక టెక్స్ట్ బాక్స్ ని బేస్ చేసుకొని. అండ్ పర్పస్ ఏంటి మనం గెట్ చేస్తుంది? ఆ ఎంటర్ నేమ్ ఫీల్డ్ లో నేమ్ గెట్ చేస్తున్నాం, సెకండ్ ఫీల్డ్ లో మనం పాస్వర్డ్ గెట్ చేస్తాం. నేమ్ అనే అట్రిబ్యూట్ ఎప్పుడు కూడా రిఫరెన్సెస్ గా ఏ సింటాక్స్ ఫాలో అవుతారు? క్యామిల్ కేస్ సింటాక్స్, నార్మల్ సింటాక్స్ మనం ఫాలో అవ్వాల్సింది. ఆల్వేస్ యూస్ క్యామిల్ కేస్ సింటాక్స్ ఫర్ ది నేమింగ్ పర్పస్. ప్రిఫిక్స్ ఎప్పుడు కూడా దాని యొక్క ఆబ్జెక్ట్ టైప్ చెప్పాలి, సఫిక్స్ ఎప్పుడు కూడా దాని యొక్క పర్పస్ చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి? ఇఫ్ ఐ డోంట్ గివ్ నేమ్ అట్రిబ్యూట్ వాట్ విల్ హ్యాపెన్స్? ఫామ్ ట్యాగ్ డేటాని కలెక్ట్ చేసుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. టెల్ మీ, మనం నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వకపోతే, if you didn't mention name attribute the interactive controls, then form tag doesn't collect the data. డేటా ఎందుకు కలెక్ట్ చేయదంటే డేటా కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటాను అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫామ్ ట్యాగ్ కి ప్రతి ఫీల్డ్ లో రిఫరెన్స్ గా ఎవరు ఉండాలి? నేమ్ అనే అట్రిబ్యూట్ అయితే ఉండాలి. నేమ్ అనే అట్రిబ్యూట్ లేకుండా మనం డేటాను ఎప్పుడు కూడా సర్వర్ కి సెండ్ చేయలేము. గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ మీకు బ్యాక్ ఎండ్ లో కూడా రిపీట్ అవుతుంది ఈ నేమ్ అట్రిబ్యూట్. ఓకేనా? దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ నేమ్ అట్రిబ్యూట్. Let's go for the next attribute. Next attribute is very important attribute for a form related things, that is method attribute. Very important. Forms మొత్తంలో కూడా చాలా ఇంపార్టెంట్ attribute. What is attribute name? Attribute name is method. మీరు ఫార్మ్స్ లో నేమ్ అనే అట్రిబ్యూట్ ఒకటి, ఈ మెథడ్ అనే అట్రిబ్యూట్ ఒకటి డెఫినెట్లీ యూస్ చేస్తారు రేపు ప్రాజెక్ట్స్ లో. మెథడ్ అట్రిబ్యూట్ ఏం స్పెసిఫై చేస్తుందంటే టు స్పెసిఫై ది టైప్ ఆఫ్ మెథడ్ వాట్ వీఆర్ యూజింగ్ టు సబ్మిట్ ఫార్మ్ వాల్యూస్. మనం ఫార్మ్ వాల్యూస్ ని సబ్మిట్ చేస్తాం కదా, సబ్మిట్ చేసినప్పుడు మనం ఒక టైప్ ఆఫ్ మెథడ్ చెప్పాలి. ఆ టైప్ ఆఫ్ మెథడ్ ని బేస్ చేసుకుని సర్వర్ కి డేటా రీచ్ అవుతుంది. అండ్ ద పాసిబుల్ మెథడ్స్ ఆర్ అని చెప్పి టూ వాల్యూస్ ఉన్నాయి మెథడ్ అండ్ అట్రిబ్యూట్ కి.
What are the two values here? The two values are get and post. What are the two possible values? మనం మెథడ్ కి ఏం ఇవ్వచ్చు? ఎనీ వాల్యూ ఇవ్వకూడదు. either మీరు ఇస్తే గెట్ ఇవ్వాలి, లేదంటే ఇస్తే వాల్యూ పోస్ట్ ఇవ్వాలి. ఈ గెట్ టు పోస్ట్ కాకుండా ఇంకేమైనా అదర్ వాల్యూస్ ఇచ్చినా సరే ఆ మెథడ్ అండ్ అట్రిబ్యూట్ అయితే యాక్సెప్ట్ చేయదు. సో వాట్ ఆర్ ద టూ పాసిబుల్ వాల్యూస్ ఫర్ ది మెథడ్ అట్రిబ్యూట్? టెల్ మీ. The two possible methods for the values for method attribute are get and post. చాలా ఇంపార్టెంట్. సో మనం డెఫినెట్లీ ప్రాజెక్ట్ బ్యాక్ ఎండ్ చేసేటప్పుడు కూడా మనకి ఇది చాలా హెల్ప్ అవుతాయి. మీరు గెట్ టు పోస్ట్ అనేవి లోవర్ కేస్ లో రాసిన నాట్ ఎన్ ఇష్యూ, అప్పర్ కేస్ లో రాసిన నాట్ ఎన్ ఇష్యూ. ఎందుకంటే మనకి HTML అనేది యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్, మీరు ఎలా రాసినా యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మెథడ్ అండ్ అట్రిబ్యూట్ ఎప్పుడు కూడా ఫామ్ ట్యాగ్ ఇవ్వాలి. నేమ్ అనే రిఫరెన్స్ మాత్రమే మనం ఇన్పుట్ ఫీల్డ్స్ ఇస్తాం, రిమైనింగ్ అన్ని కూడా మనం ఫామ్ ఫీల్డ్స్ కి ఇస్తాం. ఇప్పుడు మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఏమి ఇస్తున్నాను చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఐ గివెన్ ఫర్ మెథడ్ అట్రిబ్యూట్ వాల్యూ యాస్ గెట్ ఇచ్చాను. ఇప్పుడు గెట్ ఇస్తే ఏం జరుగుతుంది, పోస్ట్ ఇస్తే ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఇప్పుడు వరకు మీరు కోడ్ ని సర్వర్ తోనైనా రన్ చేసింది, బట్ ఇప్పుడు ఒకసారి సర్వర్ తో వద్దు, మన కోడ్ ని దేంతో రన్ చేద్దామంటే బ్రౌజర్ తో రన్ చేద్దాం. నార్మల్ గా బ్రౌజర్ తో రన్ చేస్తాం. మన బ్రౌజర్ కి సర్వర్ కి డిఫరెన్స్ ఏంటది? సర్వర్ అయితే ఆటోమేటిక్ అప్డేట్స్ తీసుకుంటుంది, బ్రౌజర్ అప్డేట్స్ తీసుకోదు. మెథడ్ అండ్ అట్రిబ్యూట్ మీకు క్లియర్ గా తెలియాలి అంటే ఆ కోడ్ ని మీరు లైవ్ సర్వర్ తో రన్ చేయొద్దు, బ్రౌజర్ తో రన్ చేయండి డైరెక్ట్ గా. ఓకేనా? ఇది ఒక పాయింట్ కోసమే, ఎందుకంటే ఇక్కడ మనకి సర్వర్ కనెక్షన్ ఉండాలి. మీకు సర్వర్ కనెక్షన్ లేకుండా చెప్తున్నాను కాబట్టి నేను మెథడ్ అట్రిబ్యూట్ ని ఎవరితో రన్ చేస్తున్నాను, ఇప్పుడు ఈ కోడ్ ని బ్రౌజర్ తో రన్ చేస్తున్నాను. మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏం ప్రొవైడ్ చేశాను నేను, మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ యాజ్ గెట్ ఇచ్చాను. ఇప్పుడు మనందరికీ తెలుసు నేమ్ అనే ఫీల్డ్ లో సమ్ డేటా ఎంటర్ చేస్తున్నాను, పాస్వర్డ్ లో సమ్ డేటా ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఫామ్ ట్యాగ్ ఏం చేస్తుంది, నువ్వు సబ్మిట్ క్లిక్ చేయగానే నేమ్ రిఫరెన్స్ తో ఉన్న ఈ నేమ్ డేటా వాల్యూని, పాస్వర్డ్ రిఫరెన్స్ తో ఉన్న ఈ పాస్వర్డ్ డేటాని కలెక్ట్ చేసి సబ్మిట్ కి ఇస్తుంది. సబ్మిట్ ఏం చేస్తుంది, పేజ్ కి రెస్పాన్స్ ఇస్తుంది. పేజ్ కి రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత డేటా ఎక్కడికి వెళ్తుంది, సర్వర్ కి వెళ్తుంది. ఇప్పుడు సర్వర్ కి వెళ్ళేటప్పుడు నీ డేటా సెక్యూర్ గా వెళ్ళాలా, ఇన్సెక్యూర్ గా వెళ్ళాలా? మీ డేటా టెల్ మీ. మీరు సర్వర్ కి రీచ్ చేయించినప్పుడు మీ డేటా సెక్యూర్ గా వెళ్ళాలా, ఇన్సెక్యూర్ గా వెళ్ళాలా? సెక్యూర్ గా. డేటా అనేది ఎప్పుడు కూడా ఆల్వేస్ సెక్యూరిటీగా ప్రిఫరెన్స్ ఇస్తాం. బట్ ఆ సెక్యూర్ గా వెళ్ళాలా, ఇన్సెక్యూర్ గా వెళ్ళాలా చెప్పడం కోసమే నువ్వు ఆ ఫామ్ ట్యాగ్ ఏమి ఇస్తావు, మెథడ్ అట్రిబ్యూట్ ఇస్తావు. మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ ఇచ్చారనుకోండి, మీ డేటా ఇన్సెక్యూర్ గా వెళ్తుంది సర్వర్ కి. చూడండి, ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను, ఫామ్ సబ్మిట్ అయిపోయింది. డేటా ఇన్సెక్యూరా కాదని నేను ఎక్కడ వెరిఫై చేయగలంటే, ఒకసారి యూఆర్ఎల్ అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? యూఆర్ఎల్ మన ఫైల్ తర్వాత చూడండి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ తర్వాత నువ్వు రిఫరెన్స్ నేమ్స్ ఇచ్చో చూసారా? ఆ రిఫరెన్స్ నేమ్స్ కనిపిస్తున్నాయా మీకు? మనం ఇచ్చిన రిఫరెన్స్ నేమ్స్ TXT నేమ్ అని చెప్పి ఇచ్చిన డేటా, TXT పాస్వర్డ్ అని చెప్పి మనం ఇచ్చిన డేటా కనిపిస్తుందా, కనిపించట్లేదా? సీ హియర్, ఏబుల్ టు సీ దిస్? అంటే ఇక్కడ మన డేటా సెక్యూర్ గా ఉందా, ఇన్సెక్యూర్ గా ఉందా? డేటా ఇన్సెక్యూర్, ఎందుకంటే నా డేటా నాకు ఎక్కడ కనిపించేస్తుంది, యూఆర్ఎల్ కనిపిస్తుంది. సరే, ఇప్పుడు అక్కడ నేను నేమ్ అనే రిఫరెన్స్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి మీరు నేమ్ రిఫరెన్స్ ఇచ్చిన వాల్యూస్ లోనైనా డేటా స్టోర్ అయింది. చూడండి, TXT నేమ్ అనే ఒక రిఫరెన్స్ ఇచ్చాం, TXT పాస్వర్డ్ ఇచ్చాం. ఆ రిఫరెన్సెస్ లోనే డేటా స్టోర్ అవడం అబ్జర్వ్ చేస్తున్నారా ఎవ్రీవన్? ఆల్ ఆఫ్ యూ ఏబుల్ టు అబ్జర్వ్ ది డిఫరెన్స్? ఓకేనా? సో మనకి ఇప్పుడు డేటా ఇన్సెక్యూర్ గా ఉంది. సార్ ఇప్పుడు ఇన్సెక్యూర్ గా తీసుకుంటామా, సెక్యూర్ గా తీసుకుంటామంటే ఎప్పుడు మనం సెక్యూర్ గానే తీసుకోవాలి. మరి గెట్ ఎందుకు యూస్ చేసుకోవచ్చు, ఒక పోస్టే యూస్ చేసుకోవచ్చు కదా అంటే పోస్టే యూస్ చేస్తాం, బట్ మనం కొన్ని సిచ్యువేషన్స్ లో గెట్ కూడా యూస్ చేయాలి. ఇప్పుడు నేను గెట్ కాకుండా పోస్ట్ యూస్ చేస్తాను, ఆ డేటా యూఆర్ఎల్ లో కనిపించదా? టెల్ మీ. నేను మెథడ్ గెట్ తీసేసాను, ఇప్పుడు ఏమి ఇచ్చాను, పోస్ట్ ఇచ్చాను. చెక్ చేయండి, పోస్ట్ ఇచ్చి సమ్ డేటా ఇస్తున్నాను. ఇప్పుడు డేటా అనేది మీకు యూఆర్ఎల్ లో డిస్ప్లే అవుతుందో వెరిఫై చేయండి. క్లిక్ ఆన్ సబ్మిట్. నేను సబ్మిట్ క్లిక్ చేస్తా, పేజ్ రిఫ్రెష్ అయిపోతుంది, బట్ డేటా ఏమన్నా యూఆర్ఎల్ కి వస్తుందా? Is there any data in URL? No sir. అంటే ఇప్పుడు మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ యూస్ చేస్తే సెక్యూర్ ఉంటుందని ఒక క్లారిటీ వచ్చిందా? మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ యూస్ చేస్తే సెక్యూర్ ఉంటుందా డేటా అనేది? మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ యూస్ చేయాలి. సరే, ఇప్పుడు మెథడ్ అండ్ అట్రిబ్యూట్ యూస్ చేయలేకుండా మనం డేటాని సెండ్ చేయలేమంటే సెండ్ చేయలేము. మనం అది సెక్యూర్ గా సెండ్ చేస్తామా, ఇన్సెక్యూర్ గా సెండ్ చేస్తామా సర్వర్ అనేది మనం చెప్పాలి. అలా చెప్పడం కోసం మనకి ఏమి ఇచ్చారు, మెథడ్ అట్రిబ్యూట్ ఇచ్చారు, ఆ మెథడ్ కి పోస్ట్ గెట్. ఇప్పుడు ఇదొక డిఫరెన్సే మీరు ఇంటర్వ్యూలో చెప్తే సరిపోదు. పోస్ట్ యూస్ చేస్తే మన డేటా సెక్యూర్ గా ఉంటుంది, యూఆర్ఎల్ లో డేటా విజిబుల్ కాదని చెప్తారు. అదే గెట్ యూస్ చేస్తే మన డేటా ఇన్సెక్యూర్ ఉంటుంది, అండ్ ఇన్సెక్యూర్ గా ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఆ డేటా అనేది ఎక్కడ వ్యూ అవుతుంది, ఆ డేటా అనేది మనకి URL లో ఓపెన్ అవుతుంది. ఎక్కడ కనిపిస్తుంది మనకి ఆ డేటా అనేది? URL అయితే విజిబుల్ అవుతుంటుంది. సో దట్స్ ద రాంగ్ థింగ్. సో అందుకని చెప్పి మనం ఎప్పుడు కూడా డేటాని సెక్యూర్ గానే సెండ్ చేపిస్తాం. సార్ మనం అసలు గెట్ ఎందుకు యూస్ చేస్తామంటే, మీకు లాగిన్ పేజెస్ కాన్సెప్ట్ తెలుసా? లాగిన్ పేజెస్ ఐడియా ఉంది? జీమెయిల్ లాగిన్ అవుతుంటారా మీరు అందరూ? జీమెయిల్ యూజ్ చేస్తుంటారా రెగ్యులర్లీ? మీరు జీమెయిల్ అనేది ఒక లాగిన్ పేజ్ కాన్సెప్ట్. మీరు ఇప్పుడు జీమెయిల్ అనేది లాగిన్ అవ్వాలి అంటే రిజిస్టర్ అయితేనే లాగిన్ అవుతామా, రిజిస్టర్ అవ్వకుండా కూడా లాగిన్ అవ్వచ్చా జీమెయిల్ కి లాగిన్ అవ్వాలి అంటే? టెల్ మీ.
రిజిస్టర్డ్ పర్సన్ మాత్రమే లాగిన్ అవ్వగలరు. ఇప్పుడు మీరు రిజిస్టర్ అయినప్పుడు మీ నేమ్, ఈమెయిల్, మీరే ఈమెయిల్ క్రియేట్ చేసుకుంటారు, పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు, మీ మొబైల్ నెంబర్, మీ డీటెయిల్స్, మీ అడ్రస్, మీ క్వాలిఫికేషన్స్, మీ ఏజ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి లాస్ట్ లో సబ్మిట్ రిజిస్టర్ క్లిక్ చేస్తే మీ డేటా ఎక్కడికి వెళ్తుంది? ఆ పర్టికులర్ ఎవరైతే మీ చేత రిజిస్టర్ చేయించుకుంటారో వాళ్ళ రిలేటెడ్ డేటా బేసెస్ కి రీచ్ అవుతుంది. ఇప్పుడు లాగిన్ వన్స్ రిజిస్టర్ అయిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? లాగిన్ పేజ్ కి వెళ్ళి లాగిన్ అవుదామని ట్రై చేస్తావు. ఇప్పుడు లాగిన్ అయినప్పుడు రిజిస్టర్డ్ డీటెయిల్స్ ఇవ్వాలా, ఎనీ డీటెయిల్స్ ఇవ్వాలా? టెల్ మీ. మనం రిజిస్టర్ అయినప్పుడు ఇచ్చిన ఈమెయిల్, పాస్వర్డ్ ఇవ్వాలా, లేకపోతే ఎనీ డీటెయిల్స్ ఇచ్చినా లాగిన్ అయిపోతామా మనం? రిజిస్టర్ డీటెయిల్స్. రిజిస్టర్ ఇచ్చినప్పుడు డీటెయిల్స్ మనం ఇవ్వాలి. ఇప్పుడు మనం సబ్మిట్ రిజిస్టర్ చేసేటప్పుడు మన డేటా అంతా సర్వర్ కి వెళ్తున్నప్పుడు మన డేటా సెక్యూర్ గా వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ట్యాగ్ కి మెథడ్ అట్రిబ్యూట్ పోస్ట్ యూస్ చేస్తారు. మీరు లాగిన్ అయితే యూస్ చేసినప్పుడు మెథడ్ ఈజ్ ఈక్వల్స్ ఏం యూస్ చేస్తారంటే గెట్ యూస్ చేస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన డేటా సర్వర్ డీటెయిల్స్ తో మ్యాచ్ అవుతుందని చెక్ చేసుకోవడం కోసం ఆ డేటా సర్వర్ నుంచి ఫ్రంట్ ఎండ్ కి తీసుకురావాలి. మీరు రిజిస్టర్ అయినప్పుడు ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా బ్యాక్ ఎండ్ కి పంపిస్తారు. మీరు లాగిన్ అయ్యేటప్పుడు బ్యాక్ ఎండ్ ఉన్న డేటాతో మ్యాచ్ చేసుకుని ఆ బ్యాక్ ఎండ్ డేటాని ఫ్రంట్ ఎండ్ కి తీసుకొస్తుంటారు. మీరు డేటా సర్వర్ కి సెండ్ చేస్తున్నప్పుడేమో మెథడ్ పోస్ట్ యూస్ చేయాలి. మీరు సర్వర్ నుంచి డేటా తీసుకొచ్చుకుంటారంటే మెథడ్ గెట్ యూస్ చేయాలి. ఇప్పుడు మీరు లాగిన్ పేజెస్ చూస్తే మీ డేటా ఇన్సెక్యూర్ ఉంటుంది. లైక్ ఎలా అంటే మీరు ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు కదా, లాగిన్ క్లిక్ చేయగానే అది ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ సక్సెస్ అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయితే, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ రైట్ అయితే మనం ఎక్కడికి వెళ్తాం? జీమెయిల్ లో లాగిన్ క్లిక్ చేస్తాం, ఇన్బాక్స్ పేజ్ కి వెళ్తాం. ఇప్పుడు ఇన్బాక్స్ పేజ్ యూఆర్ఎల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా మీరు? ఇన్బాక్స్ పేజ్ యూఆర్ఎల్ అబ్జర్వ్ చేస్తే మీరు ఏదైతే లాగిన్ అయ్యారో ఆ మెయిల్ ఐడి మీకు ట్యాబ్ లో కనిపిస్తుంది. మీరు ఏ మెయిల్ తో అయితే లాగిన్ అయ్యారో ఆ మెయిల్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? ఆ ట్యాబ్ లో కనిపిస్తుంది. అంటే అక్కడ మీకు డేటా ఇన్సెక్యూరే. అంటే సర్వర్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఈ మెయిల్ ఒకటే చూపిస్తారు మీకు. సర్వర్ నుంచి మనం డేటా తీసుకొచ్చినప్పుడు మెథడ్ గెట్ యూజ్ చేద్దాం. మనం ఏదైనా డేటా సర్వర్ కి సెండ్ చేసినప్పుడు మెథడ్ పోస్ట్ యూజ్ చేద్దాం. ఎందుకంటే మీకు లాగిన్ పేజెస్ అనే కాన్సెప్ట్ ఫ్రంట్ ఎండ్ లెవెల్ ఉంది, బ్యాక్ ఎండ్ లెవెల్ ఉంది. బ్యాక్ ఎండ్ లో అయితే క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది, సర్వర్ కి ఎలా సెండ్ చేస్తున్నాం, సర్వర్ నుంచి డేటా ఎలా తీసుకొస్తున్నాం అనేది. ఇప్పుడు సెక్యూర్ గా ఉండాలంటే ఏం యూజ్ చేయాలని ఒక క్లారిటీ వచ్చింది మీకు. మెథడ్ ఈజ్ ఈక్వల్స్ సెక్యూర్ గా ఉండాలి డేటా అంటే మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ ఉండాలి. అదొక డిఫరెన్స్ చెప్తే సరిపోదు, మనం కొన్ని డిఫరెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేద్దాం. అది గెట్ కి కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను, మీరు ఇంటర్వ్యూస్ లో కంపల్సరీ మెన్షన్ చేయండి. ఎందుకంటే మీకు బెటర్ ఐడియా, బెటర్ క్లారిటీ, గుడ్ నాలెడ్జ్ ఈ కాన్సెప్ట్ మీద ఉందని, ఫామ్ మీద మీకు ఒక అవేర్నెస్ అనేది ఇంటర్వ్యూకి వస్తుంది. సో ఫస్ట్ చూడండి, గెట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు ఫెచ్ డేటా ఫ్రమ్ ది సర్వర్. ఏమంటున్నాను? ఏం చేయాలి? మీరు సర్వర్ నుంచి డేటాని ఫెచ్ చేయాలి. ఫెచ్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెసింగ్. మీరు సర్వర్ నుంచి డేటాని తెచ్చుకోవాలి, యాక్సెస్ చేసుకోవాలి అంటే మెథడ్ ఈజ్ ఈక్వల్స్ ఏం యూజ్ చేస్తారు? టెల్ మీ. ఆల్వేస్ యూజ్ మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు గెట్ యూజ్ చేస్తారు. లేదు, పోస్ట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు సబ్మిట్ డేటా టు ది సర్వర్. సో మీరు సర్వర్ కి సబ్మిట్ చేయాలి అంటే మెథడ్ పోస్టే ప్రిఫరెన్స్ మీకు. లేదు, మీరు సర్వర్ నుంచి డేటా తెచ్చుకోవాలి అంటే మెథడ్ గెట్ యూస్ చేయండి. అండ్ ఇఫ్ సబ్మిట్ ఫామ్ డేటా ఆన్ గెట్ రిక్వెస్ట్. సో ఏ రిక్వెస్ట్ బేస్ చేసుకుని ఫామ్ సబ్మిట్ చేస్తాం? ఇఫ్ సబ్మిట్ ఫామ్ డేటా ఆన్ గెట్ రిక్వెస్ట్, it will be added into URL as query string అంటాం. ఎలా యాడ్ అవుతుంది మనకి ఆ డేటా అనేది? క్వెరీ స్ట్రింగ్ యాడ్ అవుతుంది. క్వెరీ స్ట్రింగ్ అనేది మీరు మెథడ్ ఈజ్ ఈక్వల్ గెట్ యూస్ చేసినప్పుడు మన ఫైల్ తర్వాత మీకు ఒక క్వశ్చన్ మార్క్ సింబల్ కనిపించిన ఆ క్వశ్చన్ మార్క్ ని మనం ఏమని కాల్ చేస్తామంటే బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్స్ లో క్వెరీ స్ట్రింగ్ అని కాల్ చేస్తుంటాం. అది మీరు మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు పోస్ట్ యూస్ చేస్తే డేటా అనేది ఎక్కడ ఉంటుంది? వెబ్ యూఆర్ఎల్ కి ఏమైనా యాడ్ అవుతుందా? టెల్ మీ. Data will be in form body only, form message body only. Okay, now this one everybody. 1 minute, guys. 1 minute. Hello. So, able to hear my voice clearly, everybody? Yes, sir. Okay. So next, anyone can view your data. Anyone can view your మీ డేటాను ఎవరైనా వ్యూ చేస్తారు. మీరు గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే ఆ డేటా ఎక్కడ ఉంటుంది?
URL కి యాడ్ అయిపోతుంది. అండ్ బట్ ఇట్ ఈస్ నాట్ appended into URL URL కి అయితే మనకి అపెండ్ అవ్వదు మీరు పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే. సో ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు యూజర్స్ కి అయితే మీరు పోస్ట్ యూస్ చేస్తే కనుక వ్యూ అవ్వదు మీ డేటా. అండ్ ఇంకా మీరు ఇట్ ఈస్ నాట్ సేఫ్. మీరు డేటా యూస్ చేసి గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేస్తే డేటా అనేది సెక్యూర్ గా అయితే ఉండదు. అది ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి. అదే పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేస్తే మీ డేటా అనేది ఎలా ఉంటుంది, సెక్యూర్ గా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే అనదర్ పాయింట్, ఇట్ ఈస్ ఈజీ టు హ్యాక్ డేటా. మీ డేటాని హ్యాక్ చేయడం అనేది ఎవరికి ఈజీ అవుతుందా? ఏ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేస్తే ఈజీ అవుతుంది యువర్ డేటా హ్యాక్ చేయడం అనేది? మీరు గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేస్తారు అనుకోండి, మీ డేటా అనేది చాలా ఈజీ వేలోనే ఎనీ వన్ కెన్ హ్యాక్ ద డేటా. బట్ మీరు పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేసిన డేటా హ్యాక్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ హార్డ్ టు హ్యాక్ డేటా. ఈజీ ఉండదు, చాలా హార్డ్ స్ట్రగుల్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని ఫార్మాట్స్ యూజ్ చేయాలి, అప్పుడే మీకు డేటా హ్యాక్ అవుతుంది. అండ్ జనరలీ మీరు గెట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ బ్రౌజర్ లాగ్స్. జనరలీ మీరు బ్రౌజర్ లాగ్స్ లోనే స్టోర్ అవుతున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ బ్రౌజర్ హిస్టరీలోనే మీరు ఇంతకుముందు ఏదైతే డేటా సెండ్ చేస్తారో ఆ డేటా అనేది మీకు గెట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే కనిపిస్తుంది హిస్టరీలో. బట్ అదే మీరు పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే ఇట్ ఈస్ నాట్ స్టోర్డ్ ఇన్ బ్రౌజర్ హిస్టరీ ఆర్ బ్రౌజర్ లాగ్స్. బ్రౌజర్ లాగ్స్ అయితే మనకి పోస్ట్ రిక్వెస్ట్ డేటా అయితే సెండ్ కాదు. అండ్ మనం గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేసినప్పుడు యు కాంట్ సబ్మిట్ కాంప్లెక్స్ డేటా. మనం ఏ డేటాని సెండ్ చేయలేం గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి, కాంప్లెక్స్ డేటా సెండ్ చేయలేం. లైక్ ఆ కాంప్లెక్స్ డేటా ఎలా ఉంటుందంటే లైక్ బైనరీ డేటా. సో ఏ డేటాని మనం సెండ్ చేయలేం గెట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే, బైనరీ డేటా సెండ్ చేయలేం. ఇట్ విల్ అలౌస్ ఓన్లీ ఆస్కీ టైప్స్ అంటారు. మీకు తెలుసా ఆస్కీ వాల్యూస్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నారా? ప్రతి ఒక్క లెటర్ కి క్యారెక్టర్ కి ఒక ఆస్కీ వాల్యూ ఉంటుంది. ఆస్కీ టైప్ ఆఫ్ వాల్యూస్ ని మనం గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేస్తాం. అది మీరు పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేస్తారనుకోండి, ఇట్ కెన్ సబ్మిట్ కాంప్లెక్స్ డేటా యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ ఆల్సో సబ్మిట్ ది విచ్ టైప్ ఆఫ్ డేటా ఇట్ కెన్ సబ్మిట్ కాంప్లెక్స్ డేటా ఆల్సో. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి యూ కెన్ సబ్మిట్ లిమిటెడ్ డేటా. ఎటువంటి టైప్ ఆఫ్ డేటాను మాత్రం మీరు సెండ్ చేయగలరు మీరు గెట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే. మల్టిపుల్ హ్యూజ్ డేటా అయితే మీరు సెండ్ చేయలేరు, లిమిటెడ్ డేటానే. ఆ లిమిటెడ్ డేటా ఏంటంటే క్వరీ స్ట్రింగ్ అలౌస్ ఓన్లీ 2048 క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్స్ మాత్రమే షేర్ అవుతాయి మీరు గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి సర్వర్ కి సెండ్ చేస్తే? 2048 క్యారెక్టర్స్ మాత్రమే షేర్ అవుతాయి. బట్ అదే మీరు పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ సబ్మిటింగ్ డేటా. మీరు డేటాని సబ్మిట్ చేయడానికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్, అదే పర్టికులర్ లిమిటెడ్ డేటా అనేది షేర్ చేస్తుందని చెప్పి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. అది మీరు గెట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే డేటా కెన్ బి క్యాచ్డ్. ఏమని చెప్తున్నాను, డేటా అనేది క్యాచీ ఫార్మాట్ లో ఉంటుంది. అంటే మనకి జంక్ డేటా అనేది గెట్ రిక్వెస్ట్ యూస్ చేసి సెండ్ చేస్తే స్టోర్ అయిపోతుంది మన సిస్టమ్ లో. అదే బట్ పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే డేటా కాంట్ బి క్యాచ్డ్. డేటా అనేది క్యాచీ ఫార్మాట్ లో అయితే స్టోర్ అవ్వదు. ఈ పాయింట్స్ అయితే మీరు చెప్పడం వల్ల ఇంటర్వ్యూస్ లో యూ విల్ ఏబుల్ టు గెట్ గుడ్ మార్క్స్. ఓకేనా, క్లియర్? బట్ యాక్చువల్లీ నార్మల్ పర్సన్స్ అందరికి ఏం తెలుస్తుందంటే మనం గెట్ రిక్వెస్ట్ యూస్ చేస్తేనేమో ఇన్సెక్యూర్ గా ఉంటుంది, ఆ డేటా URL లో కనిపిస్తుంది. అదే మీరు పోస్ట్ రిక్వెస్ట్ యూస్ చేస్తే డేటా అనేది సెక్యూర్ గా ఉంటుందని ఒక పాయింట్ అయితే అందరు యూజర్స్ కి తెలుసు. బట్ మనం అదే కాదు, ఇంకొంచెం ఈ పాయింట్స్ చెప్తే ఏమవుతుంది, ఇంటర్వ్యూవర్స్ అనే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. మన దగ్గర ఇంకొంచెం బెటర్ ఐడియా, బెటర్ నాలెడ్జ్ ఉందని ఆ పాయింట్స్ లో థింక్ చేస్తుంటారు. ఓకేనా? సార్ Any doubts related to this get and post related to method attribute? And frequently interviews లో ask చేసిన క్వశ్చన్ మీరు చెప్పొచ్చు, కెన్ వి సబ్మిట్ ఫార్మ్ డేటా ఆన్ గెట్ రిక్వెస్ట్? మనం గెట్ రిక్వెస్ట్ బేస్ చేసుకొని సెండ్ చేయొచ్చు ఆ డేటాని సర్వర్ కి? ఎస్ సార్. ఎస్, వీ కెన్ సబ్మిట్, బట్ నాట్ రికమెండెడ్. రికమెండెడ్ ఎందుకు కాదంటే మీరు ఆన్సర్ చెప్పగలరు పాయింట్స్ అని. ఈ పాయింట్స్ అన్ని చెప్తే అవన్నీ రికమెండెడ్ థింగ్స్ కానివే. ఓకేనా? రికమెండెడ్ థింగ్ ఏంటిది? సర్వర్ కి సెండ్ చేయాలంటే సబ్మిట్ డేటా, పోస్ట్. ఆల్వేస్ గో ఫర్ ప్రిఫరెన్స్ ఫర్ ది వెదర్ ఈక్వల్ టు పోస్ట్. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ అంటే
రేపు బ్యాక్ ఎండ్ మనకి పిహెచ్పి డిస్కస్ చేస్తున్నా, పైథాన్ డిస్కస్ చేస్తున్నా, ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ కూడా నువ్వు సర్వర్ కి సెండ్ చేయాలి. సెండ్ చేసేటప్పుడు మెథడ్ అండ్ అట్రిబ్యూట్ నేమ్ రిఫరెన్స్ లేకపోతే ఈ సెండ్ కావు. సో మీరు ఫామ్ కి నేమ్ రిఫరెన్స్ ఇన్పుట్ ఫీల్డ్స్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మెథడ్ అండ్ అట్రిబ్యూట్ 2 లేకుండా అయితే మనం సర్వర్ కి మన డేటాని షేర్ చేయలేము. అది ఏ ఫామ్ అయినా సరే, మీరు సర్వర్ కి సెండ్ చేయాలన్నా, సర్వర్ నుంచి మీరు ఒక డేటా తెచ్చుకోవాలన్నా ఈ థింగ్స్ అనేవి మీకు కావాల్సిందే. ఓకేనా? Everybody, 2 attributes. So I go for Yes, the sir. next attribute. Yes, The sir. next third attribute is action attribute. What is attribute name? Action. We can specify the page name to which page you want to submit control values. ఇప్పుడు మనం సర్వర్ కి సబ్మిట్ చేయం, ఎక్కడ సబ్మిట్ చేస్తాం? వీ కెన్ ఏబుల్ టు సబ్మిట్ టు ద పేజ్. ఇంకేదైనా ఒక పేజ్ కి మీరు సబ్మిట్ చేయాలి అంటే ఆ పేజ్ కి మనం యాక్షన్ URL ఇస్తాం. ఇప్పుడు మనం యాక్చువల్లీ డేటా ఎప్పుడు కూడా ఎవరికి సబ్మిట్ చేపిస్తుంటాం? డేటా ఆల్వేస్ మనం సర్వర్ కైనా సబ్మిట్ చేయించేది. బట్ మీరు యాక్షన్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి ఎవరికి సబ్మిట్ చేయించవచ్చు? ఇంకొక పేజ్ కి సబ్మిట్ చేయించవచ్చు. అది ఎలా ఉంటుందో చూద్దాం. నేను మెథడ్ అట్రిబ్యూట్ తీసేస్తున్నాను. Here I given an attribute called, what is attribute name? What is attribute name I added for form tag? Attribute name యాక్షన్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ యాక్షన్ ఇస్తే ఈ యాక్షన్ బేస్ చేసుకుని మనకి ఇప్పుడు సర్వర్ కి వెళ్ళదు డేటా. ఎక్కడికి వెళ్తుంటుంది డేటా? ఎవ్రీ టైం ద డేటా మస్ట్ గో టు పర్టికులర్ పేజ్. మీరు ఇక్కడ ఒక పర్టికులర్ పేజ్ పాత్ ఇవ్వండి, సంథింగ్ //assets. నేను ఇప్పుడు ఒక HTML పిక్చర్ పాత్ ఇస్తున్నాను. నేను ఒక ఇమేజ్ దగ్గరికి వెళ్ళి డేటా సబ్మిట్ అవ్వాలి. ఇప్పుడు సర్వర్ కి వెళ్ళి డేటా సబ్మిట్ అవ్వకూడదు. ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ అవ్వాలి? మనకి సబ్మిట్ క్లిక్ చేయగానే ఆ డేటా అనేది వేర్ ఇట్ షుడ్ గోస్ టు దిస్ HTML పిక్చర్ పేజ్ కి వెళ్ళాలి. సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. మీరు మెథడ్ అండ్ అట్రిబ్యూట్ ఒకటి మాత్రమే సర్వర్ తో కాకుండా బ్రౌజర్ తో రన్ చేయండి. రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని సర్వర్ తో రన్ చేయండి. ఇప్పుడు నేను నేమ్ డేటా ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్ డేటా కూడా ప్రొవైడ్ చేస్తాను. సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. నాకు HTML పేజ్ కి వచ్చి డేటా సబ్మిట్ అవడం కనిపిస్తుంది, చూసారా? ఇప్పుడు చూడండి, మనం ఫామ్ పేజ్ లో ఉన్నామా, HTML పిక్చర్ పాత్ కి వచ్చేసామా? సిరీస్ మనం ఒక HTML ఇమేజ్ పిక్చర్ కి వచ్చి మనకి సబ్మిట్ అయింది. మీరు ఇలా HTML పిక్చర్ తీసుకుంటారా, లేదంటే ఇంకొక HTML పేజ్ తీసుకుంటారా, CSS పేజా, బ్యాక్ ఎండ్ ఇంకేమైనా పేజెస్ ఉంటాయంటే ఆ పేజెస్ URL ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీకు URL లో డేటా అనేది సెక్యూర్ గా ఉందా, ఇన్సెక్యూర్ గా ఉందో చూడండి. Insecure, sir. ఇన్సెక్యూర్ అంటే డిఫాల్ట్ మెథడ్ ఈజ్ గెట్. డిఫాల్ట్ మీరు మెథడ్ అండ్ అట్రిబ్యూట్ ఫామ్ ట్యాగ్ కి మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా డిఫాల్ట్ మెథడ్ ఏంటి మనకి? డిఫాల్ట్ మెథడ్ ఈస్ గెట్ ఓన్లీ. అండ్ ఇక్కడ డేటా అనేది URL కి క్వెరీ స్ట్రింగ్ ద్వారా యాడ్ అవుతుంది. క్వెరీ స్ట్రింగ్ ఏంటో చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందా? ఈ క్వశ్చన్ మార్క్ బేస్ చేసుకునే డేటా అనేది మనకి URL కి యాడ్ అవుతూ ఉంటుంది. సో మీరు యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఏమి ఇస్తారు? ఒక స్పెసిఫిక్ పేజ్ కి మీరు డేటాని సబ్మిట్ చేయించాలి అంటే యాక్షన్ అట్రిబ్యూట్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్ వి హావ్ అనదర్ అట్రిబ్యూట్ ఈస్ టార్గెట్. మీకు టార్గెట్ అట్రిబ్యూట్ ఐడియా ఉందా? జనరలీ మనం టార్గెట్ అట్రిబ్యూట్ ని ఎందుకు యూజ్ చేస్తాం? మీకు హైపర్ లింక్స్ లో చెప్పాను, గుర్తుందా ఈ టార్గెట్ అట్రిబ్యూట్ ని? యాక్చువల్ మీరు లింక్ క్లిక్ చేస్తే డేటా అనేది సేమ్ ట్యాబ్ లో లోడ్ అవుతుందా, న్యూ ట్యాబ్ లో లోడ్ అవుతుందో మీకు ఒక ఐడియా ఉంది కదా? Self సేమ్ blank. ట్యాబ్ అంటే _ సెల్ఫ్ యూజ్ చేస్తాం, న్యూ ట్యాబ్ అంటే _ బ్లాంక్. ఇప్పుడు మనకి డేటా అనేది సేమ్ ట్యాబ్ లో యాక్షన్ జరుగుతుంది. మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే డేటా ఇచ్చి మనకి యాక్షన్ అనేది సేమ్ ట్యాబ్ లో జరుగుతుంది. లేదు నాకు ఒక న్యూ ట్యాబ్ లో జరగాలి అంటే ఏం ఇస్తాను? ఇక్కడ నేను టార్గెట్ _ బ్లాంక్ ఐ గివెన్ హియర్. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. బ్యాక్ వస్తున్నాను, రిఫ్రెష్ ది పేజ్ హియర్. నేను సమ్ డేటా ఎంటర్ చేస్తున్నాను, క్లిక్ ఆన్ సబ్మిట్. ఇప్పుడు యాక్షన్ అనేది సేమ్ ట్యాబ్ లో జరిగిందా, ఇంకొక న్యూ ట్యాబ్ లో జరిగిందా యాక్షన్? సి యాక్షన్ ఈస్ డన్ ఇన్ సమ్ అదర్ పేజ్. ఇలా అనదర్ పేజ్ కి మనం యాక్షన్ చేయడం కోసం మనం ఏమి ఇస్తున్నాం? టార్గెట్ వాట్ ఈస్ ద వాల్యూ? Blank. _blank. నెక్స్ట్ ఇంకొక అట్రిబ్యూట్ ఉంది. అట్రిబ్యూట్ ఏంటంటే ఎన్క్రిప్ట్ టైప్. ఇది మీకు బ్యాక్ ఎండే చెప్పాలి, ఫ్రంట్ ఎండ్ చెప్తే మీకు క్లారిటీ ఉండదు. మీకు ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ చెప్పాను ఫార్మ్స్ లోనే, ఫైల్స్ ని Yes, sir. అప్లోడ్ చేయడం. Yes. మీరు ఫైల్స్ అప్లోడ్ చేసినప్పుడు అదేంటివి? ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ వెళ్తుంది, ఫైల్ సైజెస్ వెళ్తాయి, ఫైల్ ఫార్మాట్స్ కూడా మనం సర్వర్ కి సబ్మిట్ చేయించవచ్చు అని చెప్పాను, గుర్తుందా మీకు ఒక పాయింట్? Yes, మీరు sir. ఇప్పుడు సబ్మిట్ చేసినప్పుడు నార్మల్ మనం A to Z లెటర్స్ కాదు తీసుకునేవి. అక్కడ ఆ పర్టికులర్ ఫైల్ కి ఒక నేమ్ ఉండొచ్చు, ఆ ఫార్మాట్ సపరేట్ ఉండొచ్చు. మీరు ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్ లో ఎన్క్రిప్ట్ టైప్ అని యూజ్ చేస్తాం. ఈ ఎన్క్రిప్ట్ టైప్ కి మనం ఏమి ఇస్తామంటే సమ్ వాల్యూ ఉంటుంది, సంథింగ్ లైక్ మల్టీమీడియా /form data అని ఒక వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూ ఇస్తేనే ఏమవుతుందంటే మల్టీమీడియా టైప్ ఆఫ్ ఫార్మాట్ డేటాని ఈజీగా ఎన్క్రిప్ట్ చేసుకుంటుంది, ఎన్కోడ్ చేసుకుంటుంది. ఎన్కోడ్ చేసుకున్న తర్వాత షేర్ చేస్తుంది. మీకు ఫైల్ అప్లోడింగ్ ఇన్ కాన్సెప్ట్ అనేది కూడా బ్యాక్ ఎండ్ ఉంటుంది. అక్కడ మనకి ఫార్మ్ ట్యాగ్ ఏం యూజ్ చేస్తారు? ఎన్క్రిప్ట్ టైప్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ 4 అట్రిబ్యూట్స్ ఎక్కడ కనబడినా సరే మీరు ఎవరికి యూజ్ చేయాలి? మెథడ్ కానీ, యాక్షన్ కానీ, టార్గెట్ కానీ, ఎన్క్రిప్ట్ టైప్ కానీ ఫార్మ్ ట్యాగ్ కే యూజ్ చేయండి. బట్ ఒక నేమ్ అనే అట్రిబ్యూట్ మాత్రం ఎవరికి యూజ్ చేస్తాం మనం? నేమ్ అనే Input అట్రిబ్యూట్ type. మాత్రమే ఇన్పుట్ ఫీల్డ్స్ కి కానీ, టెక్స్ట్ ఏరియా ఫీల్డ్స్ కానీ, డ్రాప్ డౌన్స్ కానీ కూడా యూజ్ చేయొచ్చు. మీరు డ్రాప్ డౌన్ కూడా నేమ్ అట్రిబ్యూట్ ఇవ్వచ్చు, ఎందుకంటే డ్రాప్ డౌన్ లో కూడా మీరు డేటా సెలెక్ట్ చేస్తారు కదా. ఆ డేటా సెలెక్ట్ అయిన డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ట్యాగ్ అండర్స్టాండ్ చేసుకోవాలి కదా.
అలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం ఏమి ఇవ్వాలి, నేమ్ రిఫరెన్స్ ఇవ్వాలి. మీరు నేమ్ రిఫరెన్స్ ఇవ్వకపోతే డేటా అండర్స్టాండ్ చేసుకోదు, డేటా అండర్స్టాండ్ చేసుకోకపోతే డేటా కలెక్ట్ కాదు, డేటా కలెక్ట్ కాకపోతే సర్వర్ కి డేటా షేర్ కాదు. ఓకేనా? ఫార్మ్ అట్రిబ్యూట్స్ ఎవ్రీబడి. Yes, sir. నెక్స్ట్ మనం ఇన్పుట్ అట్రిబ్యూట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి. వి నీడ్ టు డిస్కస్ అబౌట్ ది ఇన్పుట్ అట్రిబ్యూట్స్ ఆల్సో. ఇప్పుడు మీరు ఇన్పుట్ అనే ఫీల్డ్ అట్రిబ్యూట్స్ ఏం చూసారు? టైప్ అనే అట్రిబ్యూట్ కామన్ గా చూసారు, గుర్తుందా? Name. నేమ్ అనే అట్రిబ్యూట్ చూసారు, వాల్యూ అట్రిబ్యూట్ చూసారు, సైజ్ అట్రిబ్యూట్ చూసారు. సైజ్ అనేది డ్రాప్ డౌన్ కి చూసారు, Drop down. గుర్తుందా? నెక్స్ట్ డిజేబుల్డ్ కూడా నార్మల్ ఫీల్డ్స్ చూసారు, ఇన్పుట్ ఫీల్డ్స్ చూడలేదు. ఇంకేం చూసారు కొత్తగా ఇన్పుట్ ఫీల్డ్స్ కి? ఈ 3 కామన్ గా చూసారు. బట్ ఇంకా మనకి తెలియనివి ఏంటంటే ప్లేస్ హోల్డర్ అనే ఒక అట్రిబ్యూట్, రీడ్ ఓన్లీ అనే ఒక అట్రిబ్యూట్, నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు డిజేబుల్డ్ అనే ఒక అట్రిబ్యూట్, రిక్వైర్డ్ అనే ఒక అట్రిబ్యూట్, నెక్స్ట్ సైజ్ అనే ఒక అట్రిబ్యూట్, నెక్స్ట్ మ్యాక్స్ లెంత్ అనే ఒక అట్రిబ్యూట్, నెక్స్ట్ మీన్ లెంత్ అనే ఒక అట్రిబ్యూట్, ప్యాటర్న్ అనే ఒక అట్రిబ్యూట్. ఇవి మీరు చూడలేదు, అంతేనా? ఇవి చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ద థింగ్స్? మనకి ఇంకా ఏం తెలియదు, మనకి 3 వాల్యూస్ గురించి ఒక క్లారిటీ ఉంది. టైప్ అనేది ఏ ఫార్మాట్ టైప్ ఆఫ్ డేటా, నేమ్ అనేది రిఫరెన్స్ డేటాని కలెక్ట్ చేయడం కోసం, వాల్యూ అనేది మీరు ఆ ఇన్పుట్ ఫీల్డ్ కి ఏ వాల్యూ అట్రిబ్యూట్ కి ఏ వాల్యూ అయితే ఇస్తారో ఆ వాల్యూతో మీకు డిఫాల్ట్ గా ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది కనిపిస్తుంది. ఇవి మీకు తెలుసు. బట్ మనకి ఇంకా ఏం తెలియదు, ఈ అట్రిబ్యూట్స్ తెలియదు. ప్లేస్ హోల్డర్, రీడ్ ఓన్లీ, డిజేబుల్, రిక్వైర్డ్, ఈ థింగ్స్ అన్ని మనకి తెలియదు. సో మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ విల్ గో ఫర్ ది అట్రిబ్యూట్ కాల్డ్, what is the attribute name I given here? I Placeholder. given an attribute called placeholder. What is the attribute name? Placeholder. ఇది కూడా మనకి యూజబుల్ అవుతుంది. కొంతమంది పీపుల్ ఫార్మ్స్ లో యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. మీ ఇష్టం. మీకు దాని యొక్క పర్పస్ చెప్తాను, యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేయండి. అట్రిబ్యూట్స్ అనేవి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసమే నమ్మ చెప్పేది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో జనరల్లీ దిస్ డిఫైన్స్ దిస్ ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ డిఫైన్స్ ది watermark text. So it will define the watermark text for the input element. ఏ ఎలిమెంట్ కి watermark type of text ని డిఫైన్ చేస్తుంది? ఇన్పుట్ ఎలిమెంట్స్ కి. అండ్ the watermark can't display if there is a value defined. మీరు ఏదైనా పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఏదైనా ఒక వాల్యూ డిఫైన్ అయింది అనుకోండి, మీకు ఏం కనిపించదు? వాటర్ మార్క్ అనేది కనిపించదు. సో మనం జనరలీ హౌ టు క్రియేట్ ఎ టెక్స్ట్ బాక్స్, జనరలీ హౌ వీ కెన్ క్రియేట్ ఎ టెక్స్ట్ బాక్స్? Text area, sir. ఇన్పుట్ ఫీల్డ్ టెక్స్ట్ బాక్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇన్పుట్ ఫీల్డ్ ఎక్స్టెండబుల్ టెక్స్ట్ బాక్స్ అంటే టెక్స్ట్ ఏరియా. ఆ ఫీల్డ్స్ అన్ని కూడా ఫామ్ ట్యాగ్ అనే ఈ కంటైనర్ కి ఇన్సైడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఇచ్చాను. మనం టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ ఇస్తే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఏ డేటా ఎంటర్ చేయాలి యూజర్? టెల్ మీ. టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటే యూజర్ ఏ డేటా ఎంటర్ చేస్తారు? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేయడానికి పాసిబుల్ ఛాన్స్ ఉంది. అవుట్పుట్ చూడండి, మీకు అవుట్పుట్ కనిపిస్తుంది ఒక టెక్స్ట్ బాక్స్, ఒక సబ్మిట్. ఇప్పుడు యూజర్ ఈ పర్టికులర్ ఫీల్డ్ లో నేమ్ ఎంటర్ చేస్తారా, ఈమెయిలా, మొబైల్ నెంబరా, లేదా పాస్వర్డా, ఏజా, స్కిల్సా, ఏం ఎంటర్ చేస్తారని మనం చెప్పగలమా, చెప్పలేమా? యూ కెన్ ఏబుల్ టు సే ఆర్ నాట్? Sir. వీ కెనాట్, ఎందుకంటే నేను చెప్పలే కదా యూజర్ ఈ డేటా ఎంటర్ చేయాలని చెప్పాలా. అలా చెప్పాలంటే మనం ఏం చేస్తాం? ఈ పర్టికులర్ ఫీల్డ్స్ కి బిఫోర్ లేబుల్ ట్యాగ్స్ ఇస్తుంటాం, గుర్తుందా? బట్ ఇప్పుడు లేబుల్స్ యూజ్ చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఇదే పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ కి దే విల్ ప్రొవైడ్ అన్ అట్రిబ్యూట్ కాల్డ్ ప్లేస్ హోల్డర్ అండ్ ది గివ్ ఎ వాల్యూ రిలేటెడ్ టు ఎంటర్ నేమ్ అని ఇస్తారు. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేయండి. ఇప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్ లో యూజర్ ఏం ఎంటర్ చేయడానికి ట్రై చేస్తారు? నేను చెప్తున్నాను కాబట్టి యూజర్ కి డిఫాల్ట్ డిస్ప్లే చేస్తున్నాను. ఏం ఎంటర్ చేస్తారు ఇప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్ లోకి యూజర్స్? Name. ఎందుకని మీకు అక్కడ కనిపిస్తున్న ఎంటర్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఎంటర్ నేమ్ అనే టెక్స్ట్ డిస్ప్లే అవ్వదు మీకు, చూసారా? అంటే అది వాటర్ మార్క్ టైప్ ఆఫ్ టెక్స్ట్. ఏ వాల్యూ లేకపోతే అది కనిపిస్తుంది. మీరు ఏదైనా ఒక వాల్యూ ఎంటర్ చేస్తే ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా కంటెంట్ అనేది మీకు డిస్ప్లే కాదు. అదే మీకు ఇక్కడ చెప్పాను. ఇఫ్ ద వాటర్ మార్క్ టెక్స్ట్ కాంట్ డిస్ప్లే ఇఫ్ దెర్ ఇస్ అ వాల్యూ డిఫైన్. దాంట్లో ఏదైనా ఒక వాల్యూ డిఫైన్ అయితే ఆ వాల్యూ అనేది మీకు కనిపించదు ఆ వాటర్ మార్క్ టెక్స్ట్. అదే మీరు నార్మల్ గా యూజర్ కి ఎటువంటి టైప్ ఆఫ్ డేటాని ఆ పర్టికులర్ ఫీల్డ్స్ ఎంటర్ చేయాలో చెప్పడం కోసం సమ్ పీపుల్ లేబుల్స్ యూజ్ చేయకుండా ఏం యూజ్ చేస్తుంటారు? ప్లేస్ హోల్డర్స్ యూజ్ చేస్తుంటారు. మీరు ఎల్టీ టెక్స్ట్ ఆఫ్ రిజిస్టర్ అయితే ప్రతి ఫీల్డ్ లోనూ మీకు ఇలా ప్లేస్ హోల్డర్స్ ఉంటాయి, గుర్తుందా ఆల్ ఆఫ్ యూ? Yes, sir. సో లైక్ దట్ ప్లేస్ హోల్డర్ వాటర్ మార్క్ టెక్స్ట్ కోసం ఇస్తారు. యూజర్ ఏ డేటా ఎంటర్ చేయాలో చెప్పడం కోసం యూజ్ అవుతుంది. అండ్ యూజర్ ఏదైనా ఒక వాల్యూ డిఫైన్ చేస్తే వాటర్ మార్క్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది, నార్మల్ టెక్స్ట్ కనిపిస్తుంది. ఇది ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్. క్లియర్? నెక్స్ట్ వీ హావ్ అనదర్ అట్రిబ్యూట్ కాల్డ్, what is attribute name? I given an attribute called Read. read only. So it will not allow to change value. మీరు రీడ్ ఓన్లీ అనే అట్రిబ్యూట్ కనుక పర్టికులర్ ఫీల్డ్ కి డిఫైన్ చేస్తే ఏమవుతుంది? ఆ వాల్యూని యూజర్ చేంజ్ చేయలేరు. ఒకసారి చూద్దాం. ఈ ప్లేస్ హోల్డర్ లో నేను సమ్ డేటా తీసుకుంటాను.
డిఫాల్ట్ గా ఒక వాల్యూ ఇస్తున్నాను అన్నమాట. సో నేను ఒక వాల్యూ ఏమి ఇస్తున్నానంటే ఎల్టీఈ టెక్స్ట్ సాఫ్ట్ అని ఒక వాల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు డిఫాల్ట్ గా మీకు ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది వాల్యూ బేస్ చేసుకొని డిఫైన్ అయిందా? ఇప్పుడు ఈ వాల్యూ నేను చేంజ్ చేయగలనా, చేంజ్ చేయలేనా? ఐ కెన్ ఏబుల్ టు చేంజ్ దిస్ వాల్యూ ఆర్ నాట్? టెల్ మీ. ఐ కెన్ ఏబుల్ టు చేంజ్. నేను చేంజ్ చేయగలను, ఎందుకంటే అక్కడ నేను ఏమి ఇస్తున్నాను, రీడ్ అండ్ రైట్ 2 పర్మిషన్స్ ఇచ్చాను. బట్ ఆ పర్టికులర్ ఫీల్డ్స్ కి రీడ్ అండ్ రైట్ 2 పర్మిషన్స్ కాదు, రీడ్ ఓన్లీ పర్మిషన్ ఇవ్వాలి అంటే మీరు ఇప్పుడు ఈ వాల్యూ డిఫైన్ చేసి అట్రిబ్యూట్ ఏమి ఇస్తారు, రీడ్ ఓన్లీ అని అట్రిబ్యూట్ ఇచ్చి వాల్యూ కూడా రీడ్ ఓన్లీనే ఇవ్వండి, ఎందుకంటే రీడ్ ఓన్లీకి ఎటువంటి అట్రిబ్యూట్స్ వాల్యూస్ లేవు. అవుట్పుట్ చెక్ చేయి. ఇప్పుడు మనం ఓన్లీ రీడ్ చేస్తామా, చేంజ్ కూడా చేయగలమా ఆ డేటాని? సి, నేను బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తున్నాను, నేను కీబోర్డ్ కూడా కీస్ ప్రెస్ చేస్తున్నాను, ఏమన్నా ఎలా అవుతున్నాయో నాకు ఎంటర్ చేయడానికి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో? సిరీస్ ఎలా అవుతున్నాయా, ఎలా అవ్వట్లేదా? చెక్ దిస్. దోస్ ఆర్ నాట్ అలౌవింగ్ హియర్. రీజన్ ఏంటి, మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ ఏం చేస్తాం, రీడ్ ఓన్లీ చేసేసాం. ఓకేనా? రీడ్ ఓన్లీ డిఫైన్ చేయాలంటే డిఫాల్ట్ ఒక వాల్యూ ఉండాలి. అండ్ ఇట్ విల్ నాట్ అలౌ టు ఇన్పుట్ వాల్యూ. మీరు ఏదైనా ఒక డేటా ఇన్పుట్ వాల్యూ ఎంటర్ చేద్దామని ట్రై చేస్తే అలౌ చేస్తున్నా, అలౌ చేయదా మీకు రీడ్ ఓన్లీ అని అట్రిబ్యూట్? రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ కెనాట్ ఏబుల్ టు ఎంటర్ ఎనీ వాల్యూ ఆల్సో. ఉన్న వాల్యూని చేంజ్ చేయలేరు, మీరు ఒక వాల్యూని ఎంటర్ చేయలేరు. ఇఫ్ యూ వాంట్ టు display we want to display a value, but should not uh, allow to modify the value. మనం వాల్యూని ఏం చేయాలి, ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే వాల్యూ, ఒక వాల్యూని డిస్ప్లే చేయాలి, బట్ ఆ వాల్యూ అనేది మాడిఫై చేయొచ్చా, మాడిఫై చేయకూడదా? టెల్ మీ. యూ కెనాట్ ఏబుల్ టు మాడిఫై ద వాల్యూ, దెన్ you can mark it as read only. నేను ఒక డేటాని యూజర్ కి వ్యూ చూపించాలి, ఆ డేటాని యూజర్ చేంజ్ చేయకూడదు, ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రం ఇవ్వాలి అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ కి నేను ఏం డిఫైన్ చేసుకోవచ్చు, ఐ కెన్ ఏబుల్ టు డిఫైన్ ది రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్. ఓకేనా? మీరు రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ డిఫైన్ చేసిన, స్పెసిఫై చేసిన వాల్యూని యూజర్ చేంజ్ చేయలేరు, ఓన్లీ యూజర్ ఏం చేస్తారు, వాల్యూ ఓన్లీ రీడ్ చేస్తారు. అదే మీరు ఇక్కడ రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ స్పెసిఫై చేయకపోతే ఏమవుతుంది, టెల్ మీ. యూజర్ చేంజ్ చేస్తారా, ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్షన్స్ చేస్తారా? టెల్ మీ. యూజర్ మే ఏబుల్ టు చేంజ్ ది వాల్యూ ఆల్సో, బట్ నేను ఇక్కడ చేంజ్ చేయడానికి యాక్షన్ ఇవ్వకూడదు, ఓన్లీ రీడ్ చేయడానికి. అంటే నేను ఒక వాల్యూని యూజర్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వాల్యూని యూజర్ వ్యూ అవుతారో చేయాలి, ఎటువంటి యాక్షన్స్ ఇవ్వకూడదు అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్స్ కి నేను రీడ్ ఓన్లీ అనే అట్రిబ్యూట్ డిఫైన్ చేసుకుంటాను. ఓకేనా? రీడ్ ఓన్లీ ప్లేస్ హోల్డర్ ఎవ్రీబడి. నెక్స్ట్ we have another attribute called required. What is attribute name? Required an attribute. Generally it will not allow to submit empty. మీరు రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తున్న ప్రతి ఫీల్డ్ అనేది ఎలా సబ్మిట్ అవ్వకుండా చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటీ డేటా ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ యాక్షన్ అనేది వర్క్ అవ్వదు, మీకు డెఫినెట్లీ వ్యాలిడేషన్ వస్తుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మ్యాండేటరీ ఫీల్డ్స్. మీకు కొన్ని ఫార్మ్స్ లో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, ఆ ఫీల్డ్స్ మీరు ఎంటీగా లీవ్ చేసి క్లిక్ చేసినా సరే మీకు యాక్షన్ అనేది వర్క్ అవ్వదు, తెలుసా? ఎర్రర్ వస్తుంటుంది, ప్లీజ్ ఎంటర్ సమ్ డేటా ఇన్ దిస్ ఫీల్డ్, దిస్ ఈస్ రిక్వైర్డ్ ఫీల్డ్ అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంటుంది. ఐడియా ఉందా ఎవ్రీబడి? And if text box is not defined with value, ఒక text box ఒక వాల్యూ డిఫైన్ అవ్వకపోతే then it will not allow to submit the form ని సబ్మిట్ చేయడానికి అయితే అలౌ చేయదు. అండ్ however, సో మనకి ఒక యాక్షన్ ఉంది, అది మీకు బ్యాక్ ఎండ్ లో చెప్తాను. సో ఒకసారి రిక్వైర్డ్ చూద్దాం. ఇప్పుడు ఈ ఫీల్డ్ లో నేను ఒక వాల్యూ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఒక బిఫోర్ ఒక ఫీల్డ్ ఇస్తాను, సంథింగ్ లైక్ లేబుల్ ఎంటర్ నేమ్ అని ఒక ఫీల్డ్ ని అయితే యాడ్ చేస్తాను. ఇలాంటి ఫీల్డ్ నేను ఇంకొకటి క్రియేట్ చేస్తాను, ఎంటర్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ కి ఏమి ఇస్తాం మనం, జనరలీ వాల్యూ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ కి పాస్వర్డ్ వాల్యూ ఇస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే నాకు ఈ 2 ఫీల్డ్స్ లో మెయిన్లీ రిక్వైర్డ్ ఫీల్డ్ ఏంటిది, నేమా పాస్వర్డ్? నాకు మెయిన్లీ నేమ్ అనేది నాకు రిక్వైర్డ్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను నేమ్ డేటా ఎంటీ యూజ్ చేస్తాను, పాస్వర్డ్ లో సమ్ డేటా ఎంటర్ చేస్తాను. చూడండి, నేను సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎంటీ డేటానే సబ్మిట్ అవుతుంది, బట్ నాకు నేమ్ అనే ఫీల్డ్స్, ఈమెయిల్ ఫీల్డ్స్, మొబైల్ నెంబర్స్ రిక్వైర్డ్ ఫీల్డ్స్, అవి ఎంటీ ఉండి సబ్మిట్ క్లిక్ చేస్తే నేను ఎలా చేయకూడదు అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్స్ కి మీరు ఏం సెట్ చేస్తారు, యూ కెన్ ఏబుల్ టు సెట్ ది అట్రిబ్యూట్ కాల్డ్ రిక్వైర్డ్ అండ్ వాల్యూ ఆల్సో రిక్వైర్డ్. అవుట్పుట్ వెరిఫై చేయండి, నేమ్ అనే ఫీల్డ్ లో సమ్ డేటా ఇవ్వలేదు, నేను పాస్వర్డ్ లో ఇచ్చాను, సబ్మిట్ క్లిక్ చేయి. ఇప్పుడు నీకు డేటా సబ్మిట్ కాకుండా ఒక ఎర్రర్ వచ్చేస్తుంది చూసారు ఆ పర్టికులర్ ఫీల్డ్ దగ్గర. What is the error it is showing? Click on submit. What is the error it is showing? Please fill out this field అని వచ్చేస్తుంది ఎర్రర్. ఇది డిఫాల్ట్ వాలిడేషన్ ప్రొవైడ్ చేసేస్తుంది HTML మనకి.
మనం ఎటువంటి కోడ్ రాయలేదు, జస్ట్ ఒక అట్రిబ్యూట్ స్పెసిఫై చేస్తాను ఆ పర్టికులర్ ఫీల్డ్ కి. ఏం అట్రిబ్యూట్ డిఫైన్ చేస్తాను? రిక్వైర్డ్ అట్రిబ్యూట్. ఇలా మీకు ఏ ఫీల్డ్స్ అయితే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్నిటికీ కూడా మీరు ఏ అట్రిబ్యూట్ ఇచ్చేస్తారు? రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఇవ్వండి. ఆ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఇచ్చి అది ఎంటీ ఉంటే కనుక డెఫినెట్లీ మీకు అలౌ చేయదు ఎంటీ ఉంటే. ఓకేనా? నెక్స్ట్ we have an attribute called disabled. మీరు disabled అనే అట్రిబ్యూట్ ఆప్షన్స్ కి ఇచ్చాను చూసారా? Yes, sir. Drop down list. డ్రాప్ డౌన్ ఆప్షన్ కి ఇస్తే ఏమైపోతుంది? ఆప్షన్ అనేది డిసేబుల్ అయిపోద్ది. సో మీరు డిసేబుల్ అనే అట్రిబ్యూట్ ఇన్పుట్ ఫీల్డ్స్ కూడా ఇవ్వచ్చు. ఇట్ విల్ నాట్ అలౌ టు ఇన్పుట్ ఆర్ చేంజ్ ది వాల్యూ. మీరు ఒక వాల్యూని ఇన్పుట్ చేయలేరు, లేదంటే ఏదైనా ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూని కూడా చేంజ్ చేయలేరు. అండ్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫీల్డ్స్ అనేవి మనకి డిఫాల్ట్ ఎనేబుల్ లో ఉంటాయా, డిసేబుల్ ఉంటాయా? ఎవ్రీ ఫీల్డ్ మనకి ఎంటర్ చేయడానికి ఎవ్రీ ఫీల్డ్ Enable. మనకి ఎలా ఉంటుంది? ఎనేబుల్ ఉంటుంది. బట్ ఈ ఫీల్డ్స్ నేను డిసేబుల్ చేయాలి అంటే ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అట్రిబ్యూట్ కాల్డ్ డిసేబుల్ అండ్ గివ్ ది వాల్యూ ఆల్సో డిసేబుల్డ్ అని ఇవ్వండి. See here, ఇప్పుడు నేమ్ అనే ఫీల్డ్ ఎనేబుల్ లో ఉందా, డిసేబుల్ లో ఉందా? See here, Disable. నేమ్ ఫీల్డ్ ఇస్ డిసేబుల్ ఉంది. ఇలా ఏదైనా ఒక పర్టికులర్ ఫీల్డ్స్ మీరు డిసేబుల్ కూడా చేయొచ్చు. సరే ఈ డిసేబుల్డ్ ఏ సిచ్యువేషన్ లో యూజ్ అవుతుంది అంటే, మీరు ఇప్పుడు ఒక జాబ్ కి అప్లై చేసినప్పుడు ఓన్లీ డిగ్రీ పీపుల్ బీటెక్ వాళ్ళే కాదు కదా, ఎంటెక్ పీజీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మీరు ఒకవేళ మీ క్వాలిఫికేషన్ బీటెక్ పిక్ చేస్తున్నారు అనుకోండి, మీకు డిగ్రీ రిలేటెడ్ ఫీల్డ్స్ కానీ ఎంటెక్ రిలేటెడ్ ఫీల్డ్స్ తో కానీ యూసేజ్ ఉండదు కదా. అప్పుడు ఏం చేస్తారు? మీరు పిక్ చేసిన కంటెంట్ బేస్ చేసుకుని రిమైనింగ్ ఫీల్డ్స్ మీకు ఏవైతే వద్దో ఆ ఫీల్డ్స్ ఆటోమేటిక్ గా డిసేబుల్ చేసేస్తారు. అలా డిసేబుల్ చేయడం కోసం యూస్ చేసే అట్రిబ్యూట్ డిసేబుల్డ్, బట్ కోడింగ్ అనేది బ్యాక్ ఎండ్ రాస్తారు. ఓకే everyone. Yes, sir. Next we have an attribute called size attribute. Generally it is used to define the width of text box. మనం తీసుకున్న టెక్స్ట్ బాక్స్ యొక్క width ని డిఫైన్ చేస్తుంది. అండ్ ద default width is 20. వాట్ ఈస్ ద డిఫాల్ట్ విడ్త్? మీరు విడ్త్ ఏం తీసుకోకపోతే బట్ ఆ పర్టికులర్ ఫీల్డ్ కి టెక్స్ట్ బాక్స్ కి విడ్త్ ఎలా ఉంటుంది? 20 ఉంటుంది. చెక్ చేయండి. మనం నార్మల్ గా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక హారిజెంటల్ గా సమ్ టెక్స్ట్ బాక్స్ సైజ్ తో కనిపిస్తుందా? ఈ సైజ్ ఎంత ఉంటుంది? ప్రతి టెక్స్ట్ బాక్స్ కి సైజ్ 20 ఉంటుంది. ఈ సైజ్ ని నువ్వు విడ్త్ వైజ్ గా అంటే హారిజెంటల్ గా ఎన్లార్జ్ చేయాలి అంటే అట్రిబ్యూట్ ఏమి ఇస్తాం మనం? సైజ్ అని అట్రిబ్యూట్ ఇచ్చి ఇప్పుడు వాల్యూ ఇస్తాను. 20 కాకుండా 20 కన్నా ఎక్కువ ఇచ్చాను. ఇప్పుడు చూడండి టెక్స్ట్ బాక్స్ యొక్క సైజ్ అనేది ఎన్లార్జ్ అవ్వడం కనిపిస్తుందా మీకు? టెక్స్ట్ బాక్స్ యొక్క Yes, సైజ్ sir. అంటే ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ సైజ్ ఎన్లార్జ్ అయింది, అది హారిజెంటల్ గా ఎన్లార్జ్ అయిందా, వర్టికల్ గా ఎన్లార్జ్ అయిందా? దట్ ఈస్ Horizontal. సో మనకి హారిజెంటల్. ఇలా హారిజెంటల్ గా మనం ఎన్లార్జ్ చేయాలి అంటే సైజ్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేయండి ఇన్పుట్ ఫీల్డ్స్ కి. నెక్స్ట్ we have another attribute called mean length. What is attribute name? That is mean length. Generally mean length ensures that the input value minimum length matches the lower bound value. సో లోవర్ బౌండ్ వాల్యూని మ్యాచ్ చేస్తున్నాడుగా మినిమం లెంత్ అయితే వెరిఫై చేస్తుంది. ఇప్పుడు నేమ్ అనే ఫీల్డే ఉంది. నేమ్ అంటే మినిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి? ఒక నేమ్ లో మినిమం 3 క్యారెక్టర్స్ ఉంటే ఒక నేమ్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు నేను ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తాను ఈ నేమ్ ఫీల్డ్ లో? హౌ మెనీ క్యారెక్టర్స్ ఐ ఎంటర్డ్? 2 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి ఇప్పుడు నేను సబ్మిట్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు డేటా సబ్మిట్ అయిపోతుంది. బట్ మినిమం నేమ్ ఎంత ఉండాలి? 3 క్యారెక్టర్స్ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ మినిమం లెంత్ ఇస్తున్నాను, మినిమం మీన్ లెంత్ అని అట్రిబ్యూట్ ఇచ్చి వాల్యూ ఎంత ఇస్తున్నాను? 3. మీరు 3 ఇస్తే మినిమం 3 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి, 10 ఇస్తే మినిమం 10 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు చెక్ చేయండి, నేను ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఎంటర్ చేశాను. సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ప్లీజ్ లెంతెన్ దిస్ టెక్స్ట్ టు 3 క్యారెక్టర్స్ ఆర్ మోర్, యు ఆర్ యూజింగ్ ఓన్లీ 1 క్యారెక్టర్ అని వస్తుంది. సపోజ్ 2 క్యారెక్టర్స్ ఎంటర్ చేశాను, ప్లీజ్ లెంతెన్ దిస్ టెక్స్ట్ టు 3 క్యారెక్టర్స్ ఆర్ మోర్, యు ఆర్ యూజింగ్ 2 క్యారెక్టర్స్. అది ఇప్పుడు నేను 3 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే సబ్మిట్ క్లిక్ చేస్తే నాకు సబ్మిట్ అయిపోతుంది, ఎందుకంటే మినిమం లెంత్ మ్యాచ్ అయిపోయింది కదా. అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో మీరు మినిమం ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలో డిఫైన్ చేయడం కోసం ఎవరు వర్క్ అవుతారు? హూ విల్ వర్క్ బై మీన్ లెంత్. సో మనకి మీన్ లెంత్ ఉంటే డెఫినెట్లీ ఏముండాలి? మ్యాక్స్ లెంత్ కూడా ఉండాలి. మీన్ లెంత్ మ్యాక్స్ లెంత్ ఏం చేస్తుంది? మీన్ లెంత్ ఏమో ఎన్ష్యూర్ చేస్తుంది డెఫినెట్లీ అన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ ఉన్నాయా లేదని ఎన్ష్యూర్ చేస్తుంది. బట్ మ్యాక్స్ లెంత్ అలా కాదు, ఇట్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇట్ restricts the input value to specified maximum number of క్యారెక్టర్స్. ఆ మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏం చేసేస్తుంది? స్పెసిఫై చేసేస్తుంది. సో లైక్ ఎలా అంటే సిగర్ ఈ పర్టికులర్ ఫీల్డ్ లో యూజర్ ఎంటర్ చేస్తే మాక్సిమం 10 క్యారెక్టర్స్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు 10 కన్నా ఎక్కువ ఎంటర్ చేస్తే ఎలా చేయాలా మీకు చూడండి. నేను 10 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తున్నాను.
ఆ ఎంటర్ 10 క్యారెక్టర్స్ కంప్లీట్ అయినాయి. నేను 10 తర్వాత కీబోర్డ్ ప్రెస్ చేస్తున్నా నాకు ఎలా అవుతుందో ఎలా అవ్వట్లేదా చెక్ చేయండి. సి హియర్ నేను 10 తర్వాత నా కీబోర్డ్ ప్రెస్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నా, యాక్సెప్ట్ చేయట్లేదు ఆ పర్టికులర్ ఫీల్డ్. No, sir. దట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. ఎందుకని మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ కి రిస్ట్రిక్ట్ చేస్తాం. ఏమని ఆ పర్టికులర్ ఫీల్డ్ కి మాక్సిమం లెంత్ ఎంత ఉండాలని చెప్పాను నేను, 10 ఉండాలి. మీరు 10 కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఎంటర్ చేద్దామని ట్రై చేసినా సరే మీకు ఎంటర్ కాదు. ఓకేనా? క్లియర్ ఎవ్రీబడి? మీన్ లెంత్, max length, size, disabled, read only, required and placeholder attributes, everyone. Yes, sir. Okay, we have one more attribute that is nothing but pattern. A pattern attribute కొంచెం lengthy topic that will continue at tomorrow. Okay na?